టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరోసారి వరద ఉధృతి. 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన డ్యాం అధికారులు. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే దానం వెల్లడి. కాకతీయ కళాక్షేత్రంలో ఘనంగా పూజలు. అర్ధనారీశ్వరి రూపంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కంటి శస్త్రచికిత్స వికటించడంతో మృతి చెందిన వృద్ధుడు. హాస్పిటల్లో ఆందోళన చేపట్టిన బంధువులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరోసారి వరద ఉధృతి పెరిగింది. దాంతో ప్రాజెక్టు 18 గేట్లను 10 అడుగులు, 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 3,32,836 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు. టోటల్ ఇన్ఫ్లో 2,98,327 క్యూసెక్లు వస్తుండగా 3,81,323 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా దిగువకు వదిలిస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం కూడా 589.50 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 310.5510 టీఎంసీలు గానే కొనసాగుతుంది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు. భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభయాత్ర ఉండబోతుందని తెలిపారు. హిమాయత్ నగర్ డివిజన్ లోని అవంతి నగర్, ముచ్చాలమ్మ బస్తీలో 1,60,00,000 అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాలలో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్టు దానం తెలిపారు. నిర్వాహకులు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముస్లిం మత పెద్దలు మిలాద్ ఉన్ నబీను 19 నిర్వహిస్తామని తెలపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, దోమల వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటర్ బ్లాకేజ్ అన్నది డ్రైనేజ్ బ్లాకేజ్ క్లియర్ చేసుకున్నాక ఆ రోడ్ ఒకసారి వాటర్ అంతా కూడా కాలనీలోకి వస్తుంది. అదొకటి డిస్పెన్స్ చేంజ్ చేసుకున్నాం. ఇంకా మీరు ఫోటో మరి ఇంకా కొంచెం ఇంకా వెళ్ళిపోండి. అన్నా ₹1,60,00,000 రూపాయలతో సిసి రోడ్స్
అదే విధంగా మిగతా డెవలప్మెంట్ వర్క్స్ గురించి మా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అధ్యక్షులు గణేష్ గారు, ప్రభాకర్ గారు, అదే విధంగా మిగతా సీనియర్ నాయకులు సర్ఫరాజ్ గారు, ఇంకెవరు ప్రభాకర్ గారు, మహిళా అధ్యక్షురాలు మాధవి గారు, మరి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఈరోజు పొద్దున్నే అవంతి నగర్ మరియు ముత్యాలబాగు వివిధ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది సుమారుగా 1,60,00,000 రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇలాగే ఇంకా స్థానికంగా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ కానీ, మా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మీ ప్రాంతాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటే, అదే విధంగా ఈ దోమలు, అదే విధంగా డెంగ్యూ నివారణ చాలా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్, వాటర్ నిల్వ ఉన్నటువంటి చోట ఉంటే మీరు ఎంబడే జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడ దోమలు మరి ప్రొడ్యూస్ కాకుండా, ఉత్పత్తి కాకుండా ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు సమాచారం ఇవ్వాలని, డెంగ్యూకు సంబంధించినటువంటి ఎవరికన్నా ఉంటే మీరు ఎంబడే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి పోయినట్టయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ప్రభుత్వము దానికి కావాల్సినటువంటి కొన్ని క్వారంటైన్ మరి బెడ్స్ కూడా వివిధ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం నిన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీరు దయచేసి ఇవన్నిటి మీద అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్. ఇప్పటికే మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము రోజు కోఆర్డినేట్ చేసుకున్నాం. మా యొక్క అడాక్ కమిటీ రోజు అక్కడే కూర్చొని నిర్వహణ ఎలా జరగాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. మొన్న మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని విన్నపాలు వచ్చినాయి. ఆ విన్నపాలను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులతో రివ్యూ చేసి ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్ర శ్రీ భవానీ సైత కోటగుళ్ళ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అర్ధనారీశ్వరి రూపంలో స్వామి ఉన్న స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. వివిధ రకాల పూలు పండ్లతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో గోమాతలకు ఘనంగా పూజలు నిర్వహించి భక్తులు ఆశీస్సులు పొందారు. left side. Side ku nanti.
భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామానికి చెందిన కనకయ్య అనే వృద్ధుడిని కంటి శస్త్రచికిత్స కోసం బంధువులు హన్మకొండ ఆరపల్లి సమీపంలోని రిలీఫ్ హాస్పిటల్లో చేర్పించారు. శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం సీరియస్ గా ఉందని చెప్పిన వైద్యులు మధ్యాహ్నం తర్వాత చనిపోయినట్లు బంధువులకు తెలిపారు. ఎంతో బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఠాగూర్ సినిమాను కల్పించే రీతిలో ఉదయం నుంచి హైడ్రామా క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసి పేషెంట్ చనిపోయాడని ప్రకటించారని, వైద్యుల నిర్లక్ష్యంతోనే అతను చనిపోయాడని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇబ్బంది పెడతారా? పేషెంట్ పంపించమని ఉంచుకోరు, మరి ఉంచుకో. 3 రోజుల నుంచి పేషెంట్ ఇబ్బంది పెడతారు మీరు. వీడియో టీవీ ఉన్నదా పంపినా గంజాయి అమ్ముతున్న నిందితులను సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు జగదేవ్పూర్ పోలీసులు. వీరి నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలలో, హోటళ్లలో, కల్లు డిపోల వద్ద, ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు గాని కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాల్లోనైనా గంజాయి కలిగి ఉన్న, విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సేవించిన వారిని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని నార్కోటిక్స్ కిట్స్ ద్వారా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గంజాయి కేసు ఛేదించడంలో కీలక పాత్ర వహించిన జగదేవ్పూర్ ఎస్ఐ చంద్రమోహన్ పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డు గురించి సిపి మేడం గారికి ప్రపోజల్ పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు దొంగతనం చేసిన పనులు ఉన్నాయి. ఆదేశాలతో ఏసీపీ గారి పర్యవేక్షణలో రూరల్ సిఐ మరియు ఎస్ఐ చంద్రమోహన్ మేమందరం కూడా ఈ యొక్క గంజాయి అమ్ముతులనే సమాచారం తీసుకొని జగదేవ్పూర్ ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 28/8/24 10:30 సమయంలో గుండ్లపల్లి శివార్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జగదేవ్పూర్ నుంచి చేర్యాల వైపు ఒక 2 మోటార్ సైకిళ్ల మీద ఒక 2 వ్యక్తులు బైక్ మీద 2 వెహికల్స్ మీద వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకొనగా అతని యొక్క బైక్ లో గంజాయి 1 కేజీ 300 గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక బైక్ ను కూడా పట్టుకోగా ఆ బైక్ లో కూడా కేజీ గంజాయి ఉంది. అతని పేరు జస్వంత్. వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన పోతిరెడ్డిపల్లె విలేజ్ లో ఒక 2 వ్యక్తులు, పోతిరెడ్డిపల్లె విలేజ్ లో అరవింద్ మరియు ప్రేమరాజ్ అనే వ్యక్తులు ఇద్దరికి ఇదివరకు 20 రోజుల కింద ఒకసారి అమ్మినట్టు తెలిసింది. అదేవిధంగా మళ్ళీ అమ్మదాన ఉద్దేశంతో వీళ్ళు పోతిరెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనాల తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు గతంలో కూడా ప్రేమరాజుకును అరవింద్కు గంజాయి ఇచ్చినట్టు సమాచారం వీళ్ళు తెలుపగా వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళను తీసుకొని
ఎస్ఐ గారు మళ్ళా పోతిరెడ్డిపల్లె విలేజ్ కు అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రేమరాజు, అరవింద్ తో పాటుగా బాలకిషన్, సంపత్ మరియు వెంకటేష్ అనే ముగ్గురు కూడా అక్కడ గంజాయి తాగుతూ కనబడతారు. టోటల్ అక్కడ 5 వ్యక్తులను కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ప్రేమరాజు అనే వ్యక్తి దగ్గర మరలా కొంత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళ దగ్గర కొంత ఒకరి దగ్గర 1000 రూపాయలు ఉంటాయి జేబులో, అవి సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకో వ్యక్తి దగ్గర ప్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేని ఒక ప్యాషన్ ప్రో బైక్ కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ గా మొత్తం వీళ్ళందరూ 7 వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా 3 కేజీల 323 గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 4 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2000 రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది. 6 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి ఈ యొక్క A1 A2 వెంకటేష్ మరియు అదేవిధంగా జస్వంత్ అనే 2 వ్యక్తులు, వీరిద్దరు ఏం చేస్తారంటే అక్కడ ఎక్కడైతే భద్రాచలం నుంచి గంజాయి తీసుకొని వచ్చే క్రమంలో బూర్గంపాడ్ అనే పోలీస్ స్టేషన్ లో అక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రేమరాజ్ దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, అది కూడా దొంగతనం చేసిన బండి, అది కూడా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది. ఈ 2 బైకులు కూడా దొంగతనం చేసిన వెహికల్స్, వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు దీనికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 4 బైకులలో 2 బైకులు దొంగతనం చేసిన బైకులను వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు వాడుకోవడం జరిగింది. అది కూడా వాళ్ళకి సీజ్ చేసి ఈ బైక్ అఫెన్స్ లకు వాళ్ళకు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు ఎవరైతే ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిన పేర్లు ఏంటంటే ఇక అగ్ర కులాల నాయకులు ముఖ్యమంత్రులు అవుతున్నారని, బీసీలు మాత్రం సర్పంచులు కూడా కాలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుండి 42% పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీని చూసి బీసీలు ఓట్లు వేశారని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచితేనే కేంద్రం దిగి వస్తుందని, అప్పుడే దేశవ్యాప్తంగా కులగణన సాధ్యమవుతుందన్నారు. అందుకోసం బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దీన్మార్ మల్లన్న, బి హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎల్దమన తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందుకే మేము సర్పంచ్ కూడా కావద్దా, మీరు సర్పంచులలో మా రిజర్వేషన్ పెంచుతారా, మేము లేకపోతే బీసీ ముఖ్యమంత్రి కావాలని రోడ్డు మీదకి రావాలన్నా అని నాకు ఫోన్లలో అడుగుతున్నారు. అంత ఊపి ఏ ఉద్యమంగా మండల కమిషన్లో కూడా ఇంత రాలేదు. మండల కమిషన్ అప్పుడు 90 లోపల రిజర్వేషన్లు పెంచితే అగ్రద్వార రిజర్వేషన్ వ్యతిరేకం చేసింది. ఉస్మానియా క్యాంపస్ రిజర్వేషన్ వ్యతిరేకం కొట్టే రెడ్డి హాస్టల్ శాస్త్రం రవీంద్ర పల్లెటూరు కరీంనగర్ నిజామాబాద్ కూడా రిజర్వేషన్ వ్యతిరేకం. మన బీసీ వాళ్ళ ఊళ్ళో ఒకటి ఇల్లే ఉంటాయి, రిజర్వేషన్ వ్యతిరేకిస్తారని చెప్పి ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దు. రేవంత్ రెడ్డి గారు మీ సీటు బీసీలది. రాహుల్ గాంధీని నమ్మి బీసీలందరూ రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అనేక మంది హనుమంతతో సహా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ పట్టుబట్టి మాకు సర్పంచ్ అవకాశం కల్పిస్తారు, రిజర్వేషన్ వ్యక్తిస్తారని నమ్మకంతో సపోర్ట్ చేసింది. లేకపోతే కేసీఆర్ ఓడించే దమ్ము మీకు ఎక్కది. కాబట్టి తప్పనిసరిగా మీ మీద నమ్మకంతో బీసీలు ఓట్లేసి గెలిపించారు. మీరు 42%, ప్రతి గ్రామంలో 10 మంది ఉన్నారు బీసీలు. మాకు సర్పంచ్ రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు వెంటనే 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో అగ్ని అందుతుంది, రణరంగమైనదని చెప్పే తెలుస్తున్నారు. మీరే మండలిస్తున్నారు, మీరే పునరుద్ధరించి పడేసారు. ఎందుకంటే బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రిజర్వేషన్ పెంచకపోతే ఏం చేస్తారనే పద్ధతిలో ఉన్నది. మీరు అనేక ఉపన్యాసాలు రాజ్యమైన రెడ్లకే ఉంది తప్ప బీసీలకు లేదని బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు. బీసీలు బతుకు అంటూ మా సర్పంచ్ అయిన జాగ్రత్త ఎట్లున్నారు బీసీలు ఆ గ్రామాలను డెవలప్ చేసి మనకు ఖర్చు పెట్టేది తెలుసు తప్ప కొట్టేసేది తెలియదు. అంత ఖర్చు పెట్టి రోడ్లు వేసారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊళ్ళలో చేసారు, కళ్ళలు పెట్టించారు. కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలంటే బీసీలు తప్పనిసరిగా సర్పంచ్ కావాలి, నిజాయితీగా పనిచేస్తారు. ఈ విషయం లోపల రాష్ట్రం లోపల ఇంతమంది మూమెంట్ ఎప్పుడు రాలేదు. మీరు కుల సంఘాల పెద్దలందరూ యాదవ సంఘం నుండి గౌడ సంఘం నుండి అన్ని సంఘం ఎక్కువ కొట్లాడుతుంది. ఢిల్లీ పక్కకు హర్యానా ఉంది. హర్యానాలో జాట్
జాతర అంటే వాళ్ళే ముఖ్యమంత్రులు, చాలా డెవలప్మెంట్ కాంబినేషన్. వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడిగింది. ఎవరు ఒప్పుకోలేదు ప్రధానమంత్రి. మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన ఉంటూ మీకు రిజర్వేషన్ లేదు కానీ ఎవరు ఒప్పుకోలేదు. జాతర ఒక్కటై హర్యానా నుంచి నీళ్లు పోతాయి ఢిల్లీకి, కాలు అదొకటి పైప్ లైన్ తీసేసారు, నీళ్లు బంద్ చేసారు, రోడ్డు దొరికేసారు, కట్టలు పోసారు, ఢిల్లీకి రవాణా బంద్ అయింది, రైళ్లు బంద్ చేసారు, నీళ్లు బంద్ చేసారు. దాంతో ప్రధానమంత్రి దిగొచ్చి అర్హత లేని జాతులకు రిజర్వేషన్ ఇచ్చారు. మరి మనకు అన్ని అర్హతలు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో సిర్పూర్, చింతల మానపల్లి, కౌటాల, బెజ్జూరు మండలాల్లోని మొత్తం 11 పాఠశాలల ఉపాధ్యాయులు ఇటీవల బదిలీపై వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు నియమించకపోవడంతో వారం రోజులుగా బడులు మూతపడి దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వచ్చి ఆటపాటల్లో నిమగ్నమవుతున్నారు. తమ పిల్లల విద్యాభ్యాసంలో వెనకబడిపోతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఎప్పటికైనా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి టీడబ్ల్యూపీఎస్ పాఠశాలను తెరిపించాలని కోరుతున్నారు. ఈ విషయమై ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవిని వీటిని సంప్రదించగా అందుబాటులో లేరని సమాచారం అందించారు. ఉమ్మడి మేడిపల్లి మండల కేంద్రంలో రైతులు కదం తొక్కి రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో చేశారు. రైతులకు ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చారని, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, ఏ షరతు లేకుండా పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసి గద్దెనెక్కి ఇప్పుడు రైతులు రోడ్డెక్కేలాగా చేసిందని రైతులు ఆందోళన చేశారు. రైతులను మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని గద్దెనెక్కిన తర్వాత రైతులను తుంగలోకి తొక్కుతుందని, అందుకని రైతులందరూ కడుపు మండి రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 9 నాడు మేము 2 లక్షల రూపాయలు ఇస్తాం.
మీరు ఇప్పుడైతే 1,00,000 రూపాయలు తప్పితే తర్వాత 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా తీర్చామని అప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని చేతులు పెడుతుంది. రేషన్ కార్డు ఎక్కడ అప్పుడున్న చరిత్ర మీరు వీడియో తీసి ప్రతి ఒక్క రైతన్నలో దాన్ని వీడియో తీసి మీరు ఆలోచించండి. ఏ చర్చలు లేకుండా అప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. తర్వాత ఇంకోటి ప్రతి రైతుకు ఎక్కువగా అప్పుడున్న పార్టీలతో ఏ పార్టీకి అనుసంధానం ఉన్నది అనుకోవడం చేయాలి అని కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ అవకాశం మనకు రైతన్నలకు కష్టం చాలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వరుసగా ఒకే రోజు 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. బైంసా పట్టణంలోని కమలా థియేటర్ వద్ద ఒక మహిళ మెడలోంచి గొలుసు అపహరించేందుకు ప్రయత్నించగా సగంలోనే చైన్ తెగిపోయింది. ఏరుకునే లోపే దుండగులు పరారయ్యారని మహిళ తెలిపింది. మేదరిగల్లి సమీపంలో మరొక మహిళ నుండి గొలుసు అపహరించేందుకు ప్రయత్నించగా మహిళగా గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని తెలియజేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. तुम है क्या बोले बच्चे बाहर करते నేను కంపిల్ల కోతు నాగమాగము ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆడ ఇద్దరు నిలబడింది బైక్ మీద. నేను ఆగమాగం వెళ్ళిపోతున్నా, వాళ్ళు చూసిండ్రు, మళ్ళీ ముందు కురికేసరికి నేను అదే కంపి టెన్షన్ పోతున్నా. మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చిన ఇట్లా గొలుసు పట్టుకునేసరికి ఒక్కడిసారి నేను కీక కొట్టింది. నాకంటే వాళ్ళు వెళ్ళిపోయింది. ఇట్లా గీతలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పాత ఎస్పేట్ గ్రామానికి చెందిన బొచ్చు సౌందర్య గత కొంతకాలం నుండి కిడ్నీల సమస్యతో బాధపడుతూ చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వారి దగ్గర దాన సంస్కారాలకు కూడా డబ్బు లేని పరిస్థితి ఉండడంతో ఆ ఊరిలోని కొందరు యువత ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి భరోసా కల్పించి అన్ని తానే అయి సొంత ఖర్చులతో ఆమె అంత్యక్రియలు వారి సంప్రదాయబద్ధంగా జరిపించారు. 11 రోజుల పాటు అయ్యే కర్మలు ఖర్చులు నిమిత్తం తానే భరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి మండల ఇన్ఛార్జ్ నేర్పాటి అశోక్, ఏకుమట్ల మండల ఇన్ఛార్జ్ గట్టి రమేష్, చిట్యాల మండల ఇన్ఛార్జ్ రాజు నాయక్, యూత్ ఇన్ఛార్జ్ చింతకింది రాజు, నేర్పాటి శ్రీనివాస్, నేర్పాటి స్వామి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Identified by Truecaller. అది అమ్మ ఒక్కటే ఉంటుందా? Incoming call from Aki Mummy 2 hard smiling face with hearts identified by True.
సరే ఓకే పక్కన రా పోయి अरे काल पट्टले మంచిగాను తల మీద తల ఎవరు వాళ్ళు కాళ్ళకు మంచిగానే ఉప్పు ఇప్పుడు మంచిగానికి కాళ్ళకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరోసారి వరద ఉధృతి 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన డ్యాం అధికారులు. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే దానం వెల్లడి. కాకతీయ కళాక్షేత్రంలో ఘనంగా పూజలు. అర్ధనారీశ్వరి రూపంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కంటి శస్త్రచికిత్స వికటించడంతో మృతి చెందిన వృద్ధుడు. హాస్పిటల్లో ఆందోళన చేపట్టిన బంధువులు. ఇది బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.